హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. మనకు తెలుసు అతి త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఫస్ట్ అయితే డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జనవరిలో రాబోతున్నాయి. 150 డివిజన్. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడైనా ప్రధానంగా పార్టీలకే ఇస్తారు, అంటే ఏది రూలింగ్లో ఉన్నదో వాళ్ళకి ఇస్తారు. కాకపోతే ఇక్కడ నేనేమంటున్నాను, మీరు ఇట్లా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తాను. ఏం లేదు, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఒక డీటెయిల్ చెప్తా ఏంటనేది. 30 నుంచి 50,000 ఓట్లు ఉంటారు జనరల్గా ఒక డివిజన్కి. అట్లా 150 డివిజన్లు ఉన్నాయి. ఇంకోటి ఏమో ఫీజు ఏమో 5,000 ఒక సంతకం ఉంటే చాలు. అఫిడేవిట్ ఎక్స్ట్రా ఎట్లా చేయాలి ఏంటని నేను డీటెయిల్గా మీకే ఫ్రీగా ఫామ్ ఫిలప్ చేసి ఇస్తాను. మీరు చేస్తే నాకేంటి లాభం అని చాలామంది అనుకుంటారు. ఏం లేదు, హైదరాబాద్లో ఎవరైతే ఓటర్ అయి ఉన్నారో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేస్తారో వాళ్ళకు నేను ఒక సాఫ్ట్వేర్ కోర్స్ అనేది నేర్పిస్తా. అది శాలరీ కూడా 1 lakh శాలరీ ఉంటుంది. జీరో కోడింగ్ నాలెడ్జ్, అంటే కోడింగ్ అనేది ఉండదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇక్కడ కండిషన్స్ కొన్ని పెడుతున్నా. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఫస్ట్ 150 డివిజన్లో మీరు ఓట్ అయి ఉండాలి, ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఒక 10-20 వేలు మీరు కోర్సుకు ఒక 30 వేలు ఇట్లా ఖర్చు పెడతారో దీనికి కూడా మీ ఎలక్షన్కే మీరే ఖర్చు పెట్టుకోవాలి. అది ఎలా ఏంటనేది చెప్తా. ఒక 10 మందికి నేను స్పాన్సర్ చేస్తా, మిగతా వాళ్ళకి మీరు చూడాలి. ఒక 500 రూపాయలు పెడితే 1,00,000 మందికి వెళ్తుంది మీ గురించి చెప్పడానికి. ఇదే మనం యూజ్ చేస్తాం. ప్యాంప్లెట్లు జనాలకు వెళ్ళి ఓట్లాడుకోవడం అది ఏం అక్కర్లేదు. ఇంట్లో ఉండే మీరు మొత్తం చక్రం తిప్పొచ్చు. ఇక్కడ నేనేమంటున్నాను, మీరు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ 3-4 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టార్లో PF కట్ అయ్యి ఉన్నారో వాళ్ళకు ఈ ట్రైనింగ్ ఇస్తాను, ప్లస్ జాబ్ ప్లేస్మెంట్ చేస్తా. 1,00,000 రూపాయలు శాలరీ. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది చేసినా మన జీవితాలు అనేది మారవు. సో ఇలాంటి అవకాశం వస్తే ఏం చేస్తారు, డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, లిక్కర్ షాప్లోకి 3 లక్షలు పెట్టి చేస్తున్నాడు. కానీ మీ భవిష్యత్తు, కనీసం మీ భవిష్యత్తు బాగుండాలనేసి మిమ్మల్ని ఒక కార్పొరేటర్ని చేద్దామని చూస్తున్నా. అందులో నా స్వలాభం కూడా ఉన్నది. ఏమీ లేదు, నేను కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేస్తాను. నేను మేయర్ అవుదామని చూస్తున్నాను. మేయర్ అవుదామంటే కనీసం 10-20 మంది కార్పొరేటర్లు నా తరఫున ఉన్నారంటే నేను అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు 10 మంది సంతకాలు పెట్టమంటే కూడా చాలా ఇదిగా చేశారు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ నాయకులు వాళ్ళు పార్టీ చెప్పినట్టు తోలుబొమ్మల్లాగా ఆడతారు. అలా కాకుండా ఒక ఇండివిజువల్ మీకు ఫ్రీడమ్ ఇస్తా. ఈరోజు మీరు ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా నెగ్గండి, ఏ పార్టీకి నచ్చిన పార్టీకి మీరు వెళ్ళిపోండి, సర్వీస్ చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. నాకు కావాల్సిందంటే జర మంచి కష్టపడేవాడు ఉండాలి. డబ్బులు పెట్టకుండా, డబ్బులతో రాజకీయం కాకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి. ఇంకొకటి, తెలంగాణలో మన హైదరాబాద్ ఎస్పెషల్లీ ట్రాఫిక్ అనేది రోజుకు చాలా ఇదిగా ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మనలాంటి చదువుకున్న వ్యక్తి, జాబ్ చేసే వ్యక్తి మేయర్ అయి ఉండాలి, కార్పొరేటర్ అయి ఉండాలి. అలా అయితేనే ఇది సొల్యూషన్.